ఏమైనా మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పడు అని అందరికీ చెప్తాం మనం. అదేనా? నా జీవితంలో దేవుడు ఇది చేసిండు, అది చేసిండు, ఏదేదో చేసిండు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంది. అన్ని బాగున్నప్పుడు, కుటుంబం అంతా క్షేమంగా ఉన్నప్పుడు, లాభం చక్కగా దొరుకుతున్నప్పుడు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా దేవుడి గురించి గొప్పగానే మాట్లాడుతారు. ఎవరైనా భక్తులే అప్పుడు. కానీ నిజమైన భక్తి ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పటి బయటపడుతుంది? ఆయన కూడా టెస్ట్ చేసి చూసుకుంటాడు. బాబు, నీకు అన్ని బాగున్నప్పుడు భక్తి కాదు, నీ లోపట కొంచెం శ్రమ, కొంచెం కష్టం నీకు పెట్టి చూసినప్పుడు నీ అసలైనటువంటి భక్తి బయటకు వస్తుంది. అంతేనా? జస్ట్ చిన్న ఇంట్లో ఏదో కిసకిస అనుకుంటారు భార్య భర్తలు, తల్లిదండ్రులతో ఏదో చిన్న గొడవలు వస్తాయి, ఏదో సంథింగ్ కొంచెం ఆర్థిక ఇబ్బంది, ఎవడో అప్పు ఇచ్చేదంటే వాడు ఏదో మాట అంటాడు, దాన్ని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? తలకాయ మొత్తం పాడు చేసుకుని చర్చికి రావడానికి కూడా. ఎందుకు అనంటే మన భక్తి గదే, వర్జనీయుల భక్తి గదే అన్నమాట. మనం ఏమనుకున్నాం అంటే ఇన్నాళ్ళు మన భక్తి గొప్పదనుకున్నాం, నేనేదో పెద్ద నీతిమంతుణ్ణి, మీరేమో నీతిమంతురాలని అని చెప్పి మనం అనుకుంటాం. ఎప్పుడు? అన్ని మంచిగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు. నా ఇంత భక్తిపరుడు ఇంకెవరు లేరని చెప్పేసి వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు రాదు, చర్చికి రారండి, వాళ్ళు చర్చికి రాదు, చెప్తే ఇరవై వాళ్ళు అని చెప్పి ఇంకొకరిని మనం ఏం చేస్తాం? విమర్శిస్తుంటాం. మనకు అన్ని బాగున్నప్పుడు కొంచెం శ్రమ వస్తే, కొంచెం కష్టం వస్తే, కొంచెం బాధ వస్తే అప్పుడు చూడాలి మన భక్తి. అందుకే యేసు ప్రభు వారు అన్న మాట ఏంటో తెలుసు? బండ మీద పడిన విత్తనం వెంటనే మొలుస్తుంది, కానీ కొంచెం శ్రమ వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా వెంటనే ఏమైపోతుంది? కురిగిపోతుంది. అందుకోసమే పోయిన వారం మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, నిజమైనటువంటి భక్తి ఎప్పుడు కనపడుతుంది దేవునికి అంటే శ్రమలలో నిజమైన భక్తి దేవుడు చూస్తుంది. యోబు జీవితంలో అదే కదా చూసి. యోబు జీవితంలో ఏం కనపడ్డది? సహనం. యాకోబు గారు చెప్పింది కదా, మీరు యోబు సహనం గురించి వింటుంది కదా, ఆయన ఎంతో జాలియు కనికరం కలిగిన వాడు, ఆయనను ఆయనకు కలిగిన శ్రమలన్నింటిలో ఎట్లున్నాడు? నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలేదు. ఆయన కార్యక్రమానికి ఎక్కడ కూడా ఆయన ఆగిపోలేదు. అంతే. మన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిందంటే ఎంత గొప్ప వ్యక్తి చెప్పండి. ఈరోజు మన బ్రతుకులు ఎట్లున్నాయి? మన బ్రతుకులు ఎట్లున్నాయి? అన్ని బాగానే ఉన్నాయి, ఏ లోటు లేదు. తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉన్నాయి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఎంతో కొంత వ్యాపారం చేసుకుంటున్నాం, మంచిగా బ్రతుకుతున్నాం. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మహా అయితే అయ్యో పెద్ద పెద్దవి కావు కదా, చిన్న చిన్న గొడవ లేదు, వచ్చిన వెంటనే ఏం చేస్తాము? మనసు ఎంత బలహీనమైందో చూడండి. ఎదుగుదలలో లేదనమాట. మన ఆత్మీయ స్థితి ఎదగలే. ఎదిగిన ప్రతి ఒక్కడు ఎట్లుంటాడో తెలుసా? యోగులాగా కనపడుతుంది. ఎదిగిన వారు, ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు మనకు బైబిల్ గ్రంథంలో చాలా మంది కనపడతారు. ఏం జరిగిన వాళ్ళు ఏమి ఈ లోక సంబంధమైనది ఏది కూడా పట్టించుకోరు, లెక్కలో పెట్టుకోరు. వాటిని మనసులో పెట్టుకున్నాం అనుకో, దేవుని మాటలు ఒక్కటి కూడా మన మనసులో ఎక్కవు. ఎందుకంటే ఆల్రెడీ చెత్త ఎంత ఏమైపోయింది? మనసు నిండా పేరుకుపోద్ది. బయట చెత్త మొత్తం మనసులో పేరుకుపోయిన తర్వాత ఇంకా దేవుని వాక్యం ఎక్కడ నిలబడుతుంది? ప్రభువుకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. కనీసం నీ మనసులో ఆయన మాట నిలబెట్టడానికి కూడా స్థలము లేదు. ఆ విధంగా మన మనసులు నిండిపోతుంది. అందుకోసమే జాగ్రత్త పడండి. దేవుని మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాటలను మనం పట్టించుకోకుండా బ్రతికితే, ఈరోజు ఎంతమంది రాలేదు చూడండి. ఏమైంది? వీళ్ళకి ఏమైంది చెప్పండి? ఏమై ఉంటుంది? తిండి దొరకకనా? కరువు వచ్చిందా? బస్సు దొరకకనా? మరి ఎందుకు రాలేదో కొంతమంది ఎంతో దూరం ఉన్న వాళ్ళు బస్సులు దొరకకుండా అయ్యో మేము బస్సు మాకు ఈరోజు లేట్ అయిపోయింది అన్నట్టు ఉంది కదా పరిస్థితి.
నిర్లక్ష్యం. పోకపోతే మమ్మల్ని అడిగేటోడు ధైర్యం. మేము చర్చికి పోకపోతే మమ్మల్ని అడిగేదేవుడు ఎవడు అడుగుతాడు? మిమ్మల్ని మీరు రాలేదని. ఒకరోజు అడిగేవాడు ఉన్నాడు, ఆయన అడుగుతాడు. ఇక్కడ ఎవడు అడగపోవచ్చు నేను, కానీ తర్వాత ఒకరోజు అడిగేవారు ఉన్నారు. కాబట్టి మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలనో ఆ దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు. ఎవరికి చెప్పాలి మనం లెక్క? అడిగిన ఆయనకు చెప్పాలి, అంతేనా? ఎవరు మనల్ని అడిగేది? ఎవరు అడుగుతారు? ఇక్కడైతే ఎవరు అడగరు, ఎవరు అడగరు. కానీ అడిగే రోజు ఒకటి ఉంది, ఆ రోజు నాడు లెక్క చెప్పుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విన్న మాటలు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎట్లుంటాయో తెలుసా? ఒకసారి ఆ మాటలు చదువుకున్నాక మనం సబ్జెక్టు విందాం. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3:22 మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. మీరు వినివారం మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. మీరు ఎలా ఉండాలంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు ఏం చేసుకోకూడదు? మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడు అయి ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి, వాడు ఎలాంటి వాడో తన్ను వెంటనే ఏం చేస్తాడట? మీరు వచ్చేటప్పుడు అర్థం చూసుకొని వచ్చిరా? మీరు అర్థం చూసుకున్నప్పుడు మీరు ఎట్లున్నారో కనపడ్డారు అందులో. కానీ వచ్చేటప్పుడు మీరు ఎట్లున్నారో మీ ముఖం కొడుతుందా మీకు? మీ ముఖం నాకు కనపడుతుంది, నా ముఖం మీకు కనపడుతుంది, అంతే తప్ప మన ముఖం మనకే కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? అద్దం ముందుకు పోయినప్పుడే కనపడుతుంది. ఇప్పుడు అద్దం ముందుకు మనం చూసుకొని వచ్చిన మొహం మనకు గుర్తు లేదంటే దాని అర్థం ఏ విధంగా అయితే ఉందో, దేవుని వాక్యం విన్న తర్వాత కూడా ఈ వాక్యానుసారంగా బ్రతకకపోతే, ఈ వాక్యానుసారంగా మనము జీవించకపోతే, అద్దములో ఎలాగైతే ముఖం చూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతామో అదే విధంగా మన బ్రతుకులు ఉన్నాయని అంటారు. ఒకవేళ మీరు వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు అంటే, మనం విడిచిపెడుతున్నాం, వినువారు మాత్రమే ఉన్నామంటే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నట్టు? మననెవడు మోసం చేయడు, కానీ మనల్ని మనమే ఎలా మోసం చేసుకుంటామంటే వింటున్నాం వదిలేస్తున్నాం. అందువలన మనం మోసపోతున్నాం. జాగ్రత్త పడదాం. మనం వినేవారు మాత్రమే అయి ఉండకూడదు. విన్న దాని ప్రకారం ఎంతో కొంత నడుచుకునే ప్రయత్నం మనము చేయాలి. అడిగినప్పుడు కనీసం ఒక మాట అయినా దాని గురించి చెప్పడానికి ఒక మాట కూడా మన మనసులో నిలవట్లేదా? మా దేవుని మాటే మనకు గుర్తు లేనప్పుడు మనం ఏం మంచి చేస్తాం చెప్పండి? ఏ కార్యం దేవుని కొరకు చేయగలం? అందుకోసమే జాగ్రత్త పడదాం. ఒక మాట ఉంటుంది, మీరు ఎవరికి లెక్క చెప్పవలెనో ఆ దేవుని కన్నులకు మరుగు లేక తేటగా ఉన్నట్లు ఒక మాట.
గుర్తుందా వచ్చిన? నాకు వచ్చిన గుర్తు రావట్లేదు. కాబట్టి మనం లెక్క చెప్పాలి. దేవునికి మనం లెక్క చెప్తున్న రోజు ఒక రోజు ఉంది. కాబట్టి మనల్ని మనమే ఏం చేసుకోకూడదు, మోసం చేసుకోకూడదు. ఆ విధంగా మనం బ్రతకాలి, అలాగా ఉండాలి. జాగ్రత్త పడదాం. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటే విధేయత. ఏం మాట్లాడుకుందాం? విధేయత. విధేయత అంటే ఏంటి తెలుసా మీకు? విధేయత అలా చూస్తున్నా. విధేయత అంటే తెలియదా? విధేయత అంటే ఏంటి? గట్టి చెప్పండి. విధేయత అంటే ఏమిటి? విధేయత అనేది మనకు అర్థం కావాలి, అంతేనా? విధేయత లేకపోతే ఏముంటుంది మనలో? వెంటనే ఇంకోటి ఉంటుంది. అదేంటిది? అవిధేయత. విధేయత, అవిధేయత. ఈ రెండు మనకు. విధేయత అంటే ఏంటో అర్థం కావాలంటే మొదట మనకి ఏం అర్థం కావాలి? అవిధేయత ఏంటో అర్థమైతే విధేయత ఏంటో మనకు అర్థమైంది. కాబట్టి మనము తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి, విధేయత లేకపోతే అసలు దేవునికి మనము పనికిరాం. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు కోరుకునే దాంట్లో ఒక ప్రధానమైనటువంటిది విధేయత. విధేయత అనేది మనలో లేకపోతే దాని తర్వాత ఉండబోయేదే అవిధేయత. అందుకోసమే విధేయత చాలా అవసరం మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో. దేవుడు కోరుకునేది ఏంటంటే విధేయత. ఈ విధేయత ఎలా ఉంటది? ఎలా నేర్చుకోవాలి అసలు దీన్ని? ఎవరికి విధేయులుగా మనం బ్రతకాలి? ఎవరి మాటకు మనం లోబడాలి? ఎవరి మాటల ప్రకారం మనం బ్రతకాలి? మన విధేయత ఎవరికి కనపరుచుకోవాలి అనేది మనం తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఈరోజు విధేయతను గురించి తెలుసుకోవాలంటే మనకి ఏమర్థమై ఉండాలి? మొదట అవిధేయత ఏంటో తెలుసుండాలి. అప్పుడే విధేయత అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఒక మాట మనం చూసుకుందాం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్లో మొట్టమొదటగా ఒక రాజును ఎన్నుకున్నాడు. ఎవరు ఆ రాజు? ఇశ్రాయేలులకు మొదటి రాజు ఎవరు? సౌలు కదా, తెలుసు కదా మీ అందరికి. ఇశ్రాయేలీయులలో మొదటిగా రాజుగా నిలబడినటువంటి వ్యక్తి, లేదంటే రాజుగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి సౌలు గారు. ఈ సౌలు గారు విధేయుడా అవిధేయుడా? ఎవరు? అవిధేయుడా విధేయుడా? ఎలాగ అవిధేయుడైండు? ఎలా అవిధేయుడైండు అన్నప్పుడు మనము చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించడు. అతడు సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను 2 సంవత్సరాలు ఏలినైనా. ఎన్ని సంవత్సరాలు ఈయన పరిపాలన? ఈయన పరిపాలన ఎన్ని సంవత్సరాలు? ఈయన పరిపాలన ఎన్ని సంవత్సరాలు అన్నది ఇందులోనే రాయబడి ఉంది. దాదాపు 40 సంవత్సరాల పరిపాలన. ఎవరిది? సౌలు గారి యొక్క పరిపాలన 40 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు?
2 సంవత్సరాలనే రాయబడింది. ఎందుకు 2 సంవత్సరాలు చెప్పండి? ఈ 2 సంవత్సరాలు దేవుని చిత్త ప్రకారం చేసిండు. 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు కోరుకున్నటువంటి పరిపాలన చేసింది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఇక తనకి ఇష్టం వచ్చిన పరిపాలన చేసింది. అర్థమైందా? 2 సంవత్సరాలు దేవుడు కోరుకున్న పరిపాలన చేసింది కాబట్టి 2 సంవత్సరాలు అని చెప్పి రాసిండు. మిగతా 38 సంవత్సరాలు ఎవరు ఇష్టానుసారంగా చేసిండు? ఇక అసలు దేవుని మాటని లెక్క కూడా పెట్టలే. అందుకోసమే 2 సంవత్సరాలను రాయబడింది. నీకు 40 సంవత్సరాలు అన్నది నేను ఆన్సర్ తర్వాత చూపిస్తా. ఓకేనా? రైట్. ఇప్పుడు నాలుగో వచనం నుంచి చదవండి. 13 వచ్చే సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులకు హేయులయురని ఇశ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడి వచ్చిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోను మెట్టలలోను ఉన్నత స్థలములను కూపములలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదులకును వెళ్ళిపోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. చాలు, ఇక్కడ మనకు అర్థం కావాలి. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఒకసారి యుద్ధం చేసిండు సౌలు. యుద్ధం చేసిన తర్వాత ఫిలిస్తీన్లను ఓడించిండు, హతం చేసిండు. చేసిన తర్వాత కొంతమందినే హతం చేసిన తర్వాత ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? ఫిలిస్తీన్లందరికీ తెలిసిపోయింది. ఫిలిస్తీన్లందరికీ ఈ విషయం తెలిసిన వెంటనే ఇశ్రాయేలీల మీద ఎవరికి విరక్తి వచ్చిందట? ఎవరికి వచ్చింది? ఫిలిస్తీన్లకు. ఇశ్రాయేలీల మీద ఏమొచ్చింది? యుద్ధం చేయడం వల్ల ఈ ఫిలిస్తీన్లకి హేయులైపోయారట. హేయముగా కనపడ్డారట. ఎవరు? ఫిలిస్తీన్ల దృష్టికి ఇశ్రాయేలీలు ఎట కనపడుతురు? హేయులు అంటే పనికి మాలిన వారి లెక్క కనపడ్డారు అన్నమాట. అందువల్ల ఏం చేసిరంటే వాళ్ళు ఎంతమందిని తోలుకొని వచ్చిరట? 30,000 రథాలట. వామ్మ, మామూలు విషయం చూడండి. ఎన్ని రథాలు? 30,000 రథాలంట. 6,000 మంది గుర్రపు రౌతులంట. గుర్రపు రౌతులు అంటే ఒక గుర్రం మీద ఒక సైనికుడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు 6,000 గుర్రపు రౌతులు అంటే 6,000 మంది. 6,000 గుర్రాల మీద 6,000 మంది వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 30,000 రథములు అంటే ఒక్కొక్క రథం మీద 4-5 ఉంటారు. ఒక్క రథం మీద 3-4 ఉంటారు మినిమం చూసుకుంటే ఒక రథం మీద. అలాంటి రథాలు ఎన్ని? 30,000. ఈ విధంగా వాళ్ళ సైన్యం ఎట్లుందంట? సముద్రపు ఒడ్డున ఉన్న ఉష్క ఎట్లా ఉంటది? ఇసుక రేణువులంత విస్తారంగా వాళ్ళు సమకూర్చుకొని ఈ ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చిరట. అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఆ విషయాన్ని విన్నప్పుడు భయపడిపోయి ఏం చేసిరట? అందరూ పారిపోయారు. అందరూ పారిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? సౌలు ఒక్కడే మిగిలిండు. అయితే ఫిలిస్తీన్లతోటి యుద్ధము చేసి వాళ్ళని జయించాలంటే మొదటగా ఏం చేయాలంటే దేవునికి బలి అర్పించాలి. బలి అర్పిస్తేనే తప్ప వీళ్ళు యుద్ధానికి వెళ్ళకూడదు. అది ఆజ్ఞ. దేవుడు సమూయేలు గారి ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వీళ్ళు బలి అర్పించక ముందుకే ఫిలిస్తీన్ల సైన్యం వచ్చి మా మీద పడుతుందేమో అని చెప్పేసి సౌలు గారు ఏం చేసిండో ఒక్కసారి
5వ వచనం నుంచి చూడండి. 5 నుంచా 8 నుంచి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి. సమూయేలు ఏం చెప్పిండు? మీరు 7 రోజులు గిల్గాలులో మీరు ఆగండి, అక్కడ బలి అర్పించేది ఉంది. బలి అర్పించిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇది సమూయేలు గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట. అయితే జనులందరూ ఏమైపోయారు? ఇప్పుడు భయపడిపోయి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. పారిపోయిన తర్వాత సౌలు గారికి వచ్చిన ఆలోచన ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు. సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఎవరు అర్పించారు? ఇప్పుడు సౌలు దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చారు. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమి అని అడిగాను. నీవు చేసిన పని ఏంటి నాయనా అని అడిగిండు. అందుకు సౌలు అంటున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయించిన కాలానికి నీవు రాకపోవుటయు ఫిలిస్తీన్లు మిక్మాషులో ఫిలిస్తీన్లు మిక్మాషులో కూడి ఉండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి అనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించిన నేను. అందుకు సమూయేలు ఇట్లా నేను ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే ధైర్యం చేసిన. ఏం చేసిన? బలి అర్పించే అర్హత ఎవరికి లేదు? సౌలుకు లేదు. సౌలు రాజు మాత్రమే, ఆయన రాజే. ఆయన కేవలం ఇజ్రాయేలీల మీద రాజు మాత్రమే. కానీ బలులు అర్పించాల్సింది ఎవరు? యాజకుడైనటువంటి సమూయేలు గారు. సమూయేలు గారు వచ్చి ఏం చేస్తాడు? నేను వచ్చి బలి అర్పించిన తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళాలని సమూయేలు గారు సౌలుకు చెప్పిండు. అయితే అక్కడ జరిగిన గలిబిలిని బట్టి మరి ఈయనకు నమ్మకం ఉండాలి కదా దేవుని మీద. ఆల్రెడీ తెలుసు దేవుని శక్తి సామర్థ్యం ఎంత గొప్పదో సౌలు గారికి తెలుసు. ఇదివరకు కొన్ని సందర్భాల్లో యుద్ధం జరిగినాయి, ఒక్కడే జయించినటువంటి సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. అలాంటిది మరి ప్రవక్త లేదంటే యాజకుడు సేవకుడు వస్తాడు, బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి ఆగాలి కదా. ఆగకుండా ఆయన ఏం చేసిందంటే, ఇక సమూయేలు గారు వచ్చేటట్లు లేడంటే మరి ఆయన చెప్పిన సమయం కాలేదు కదా. ఆయన చెప్పిన సమయము దాటిపోతే నువ్వు చెప్పాలి అంతేనా. కానీ సమయం కాకమునిపే నిర్ణయ కాలమునకు నీవు రాకపోవటం అంటే ఆయన నిర్ణయించిన కాలానికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ముందే త్వరపడి ఏం చేసిండు? ఈయన చేయకూడని పని కూడా చేసిండు. ఏం చేసిండు? దేవునికి సమాధాన బలులు దహన బలులు అర్పించిన తర్వాత వెంటనే సమూయేలు గారు వచ్చేసి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చేసిన పని ఏంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. సౌలు గారు వచ్చేసి, అయ్యా ఏమో జనులందరూ వెళ్ళిపోతున్నారు అయ్యా, ఫిలిస్తీన్లు వచ్చి మా మీద పడతారేమో అని భయపడి మేము ముందుగానే సాహసించి ధైర్యం చేసి నేనే బలి అర్పించిన అంటాడు. అందుకు యాజకుడు చెప్తున్నాడు చూడండి, సమూయేలు గారు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నువ్వే పని చేస్తీవి? అవివేకపు పని. అదే అవిధేయత అంటారు దాన్ని. విధేయత చూపించలే అక్కడ. అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుడు ఏమనుకున్నట? ఇశ్రాయేలీయుల మీద సౌలు గారిని సదాకాలం రాజుగా ఉంచాలనుకున్నాడట. సదాకాలం ఉంచాలని చెప్పి దేవుడు ఉద్దేశించినటువంటి సంగతి అది.
అయితే ఆ, నీ రాజ్యము ఉమ్, నిలవదు. చాలు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు అనుకున్న విషయం ఏంటి, సౌలు గారిని ఎప్పటికీ రాజుగా ఉంచాలి. ఆయన సింహాసనం, ఆయన సంతానములో నుండి వచ్చిన వారందరూ ఏం చేయాలి, రాజులుగా మారుతారు, వాళ్ళే పరిపాలన చేస్తారు ఇశ్రాయేల్ అని దేవుడు ప్రణాళిక. కానీ దేవుని మాటకు అవిధేయతను చూపించి ఏం కోల్పోయింది, ఇప్పుడు తృణీకరించబడిండు సౌలు గారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, విధేయుడా అవిధేయుడా. ఇప్పుడు ఇప్పుడు సౌలు గారు ఏమైపోయిందంటే అవిధేయుడిగా ఇక్కడ కనపడుతుంది. మొదటి తప్పు ఇది చేసింది సౌలు చేసిన తప్పు. మొదటిది, యాజకుడు అర్పించాల్సిన బలులను ఈయన అర్పించు. ఎవరు? సౌలు గారు అర్పించు. కాబట్టి ఇది మొదట చేసినటువంటి తప్పు. ఇక రెండో తప్పు చూడండి, 14వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాట విను అన్నాడు. యెహోవా మాట విను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసినది కాక చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయుల వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్భములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చాలు. ఇక్కడ ఏమన్నాడు? మొట్టమొదట సమూయేలు గారు సౌలు గారిని పిలిచి, అయ్యా, ఇజ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు దేవుడు, నన్ను పంపించాడు. అయితే యెహోవా మాట నీవేం చేయాలి? విను అని అన్నాడు. ఏంటి ఆ మాట? ఏంటి ఆ మాట అంటే, ఈ మాటలు మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇజ్రాయేలీయులని దేవుడు ఎక్కడి నుంచి విడిపించిండు? మొదట గుర్తుందా? ఐగుప్తీయులో వారు బానిసలుగా ఉన్నప్పుడు 10 అద్భుతాలు ఐగుప్తులో చేసి ఐగుప్తులో నుండి వారిని ఏం చేసిండు? విడిపించాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు ఇప్పుడు? గుర్తులేదా మీకు? ఏం చదువుతున్నారు బైబిల్, ఏం వింటున్నారు? ఇంత అజ్ఞానంగా మనం బతికితే వేస్ట్. ఇక మనకి చెప్పాలి ప్రతిదానికి. ఐగుప్తులో నుండి తన ప్రజలను ఎక్కడికి నడిపించాలనుకున్నాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలని దేవుడు ఐగుప్తులో నుండి వాళ్ళని ఏం చేసిండు? విడిపించి అరణ్య మార్గంలో నుంచి వారిని నడిపించుకుంటూ వస్తున్నటువంటి ఆ త్రోవలో జరిగిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు వస్తున్నప్పుడు ఈ అమాలేకీలు ఏం చేసినా తెలుసా? మా ఊరు నుండి మీరు వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు అడ్డుపడటం వల్ల అక్కడ కొంతమందిని చంపేసిరు కూడా ఇజ్రాయేలీలు. అందువల్ల జరిగినటువంటి పరిస్థితి దేవుడు వీళ్ళు మర్చిపోయారు. ఎవరు? ఇజ్రాయేలీలు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోయారు. అందుకే అంటాడు, అమాలేకీలు నా ప్రజలైన ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే ఉన్నది అని అంటాడు. కాబట్టి మీరు స్థిరపడ్డ తర్వాత, ఎవరు? ఇజ్రాయేలీలు స్థిరపడ్డ తర్వాత, ఇజ్రాయేలీలో ఒక రాజు నిలబడిన తర్వాత, ఇప్పుడు అమాలేకీల మీద నేనేం చేయాలి? ప్రతీకారం తీర్చుకోవాలన్నది దేవుని ఉద్దేశం. ఎందుకంటే నా పిల్లలను అడ్డుపడి వాళ్ళని త్రోవ ఇవ్వమన్నారు. అంతే, మేము వెళ్ళటానికి కనీసం త్రోవ ఇయ్యాలి అంటే ఇయ్యలే. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ ఊరికి రాకుండా అడ్డుకొని చాలా ఇబ్బందులు పెట్టారు. అందువలన దేవుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంది. వీళ్ళు స్థిరపడిన తర్వాత వీళ్ళ చేత మీకు బుద్ధి చెప్పించాలనుకున్నాడు దేవుడు.
కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు సౌలు రాజు గారితో ఏం చెప్తున్నాడు ప్రవక్త? నిన్ను అభిషేకించి ప్రవక్తకు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుని మాట ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు సౌలు గారికి సౌలు రాజు గారికి చెప్తున్నాడు. దేవుని మాట వినయ్యా, అదేంటంటే ఐగుప్తులో నుండి తన ప్రజలు విడిపించబడి కనాను దేశంలోనికి వస్తున్నప్పుడు అమాలేకీయులు చేసినటువంటి కార్యక్రమం దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలో తెలుసా? కనికరింపక ఎవరిని నువ్వు ఏం చేయకూడదు? కనికరించ కనికరించకుండా పసిపిల్లలతో సహా అంటాడు. హతము చేయుచు పసిపిల్లలతో సహా ఏ ఒక్కరిని కూడా బ్రతకనీయకుండా మొత్తానికి చంపేయాలి మీరు. గొర్రెలను గొంటెలను మనుషులను మాత్రమే కాదు, అన్నిటిని వారి యొక్క గొర్రెలు గాని, గొడ్లు గాని, గాడిదలు గాని, ఒంటెలు గాని, ఆ వాళ్ళ సమస్త ఆస్తులు ఏదైతే ఉన్నాయో అన్నిటిని వాటిని సర్వనాశనం నేలమట్టం చేసేయాలి. బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలం చేయమని చెప్పి ఆకాశము కింద అమాలేకీయులు కనపడకుండా చేసేయాలని చెప్పిండు దేవుడు. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. అదేనా? సౌలు దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞను సౌలు గారికి చెప్పిండు సమూయేలు గారు. ఇప్పుడు సౌలు గారు ఏం చేసిండు చూడండి. ఇప్పుడు 4వ వచనం నుంచి అంతటా సౌలు జనులను పోగు చేసి ఉమ్, తెలాయిములో వారిని లెక్క పెట్టగా ఉమ్, కాలుబలము 2,00,000 మందియు ఉమ్, యూదావారు 10,000 మందియు ఉండేది. ఉమ్, అప్పుడు సౌలు ఉమ్, అమాలేకీయుల పట్టణములలో ఉమ్, నొకదానికి వచ్చి ఉమ్, లోయలో పొంచి ఉండి ఉమ్, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఉమ్, మీరు వారికి ఉపకారము చేసితిరి కనుక ఉమ్, అమాలేకీయులతో కూడా ఉమ్, నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయింది. ఎవరు వాళ్ళు? కేనీయులు అనేటువంటి ఒక వంశం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వస్తున్నప్పుడు వీళ్ళు కొంచెం సహాయం చేశారు. ఎవరికి? ఇశ్రాయేలీలకు సహాయం చేశారు. చేసినందున దేవుడు ఏమని చెప్పిండంటే, ఇదిగో వీళ్ళని మాత్రం పక్కకు తీసేయండి. ఎవరిని? ఈ కేనీయులు అనేటువంటి వీళ్ళు కొంచెం వీళ్ళని తప్పించండి, అమాలేకీయులను మాత్రమే మీరేం చేయాలి? హతం చేయాలని చెప్పిండు. అయితే సౌలు గారు కూడా వాళ్ళని పక్కకు తీసేసిండు. పక్కకు తీపిచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేసి మిగిలిన వారితో ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగోగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసేది. ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? మాకేం చేయమంటే దేవుడు ఏం చెప్పిండు? అన్ని అర్థం చేయమని ముసలోని మొదలుకొని 100 ఏళ్ల ముసలోని మొదలుకొని అప్పుడే పుట్టిన పసిపిల్ల వరకు కూడా మీరు కనికరించకుండా మనుషులందరిని ఏం చేయాలి? పూర్తిగా చంపేసేయాలని చెప్పి. అంత మాత్రమే కాదు, వారి గొర్రెలు, వారి గొడ్లు, వారి గాడిదలు, వారి మేకలు, వారికున్న ఆస్తులను మొత్తానికి ఏం చేయాలి? పూర్తిగా నాశనం చేసేయాలి. ఏ ఒక్కటి బ్రతకూడదు, ఏ ఒక్కటి కూడా బ్రతకకూడదు, పూర్తిగా సర్వనాశనం చేసేయాలని చెప్పి దేవుడిచ్చిన ఆజ్ఞ. అయితే సౌలు గారు చేసిన పని ఏంటో తెలుసా? పనికి మాలే అన్నింటినీ మనుషులను మొత్తం చంపేసాడు. బాగుంది. కొంతమందిని ఉంచుకున్నాడట. మళ్ళా అందులో కొంతమందిని ఉంచినట. తర్వాత పనికి మాలిన పశువులన్నిటిని చంపేసిందంట. క్రొవ్వినవి అనంటే బలిసినవి మంచిగా ఉన్నవి ఏం చేసిండు? గొర్రెలు, మేకలు, ఆవులు, గొడ్లు వాటన్నిటిని ఏం చేసిండు? అన్ని తీసుకొచ్చి మంచి మందలు ఓ దిక్కు పెట్టేసి చక్కగా ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా వాక్కు
సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అతన్ని ఏం చేసినందుకు? రాజుగా నిర్ణయించినందుకు నేను ఏమైపోతున్నా అంటే పశ్చాత్తాపడుతున్నా. ఎందుకు అని అంటే నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఇప్పుడు సమూయేలు గారు బాధపడుతుంది. సమూయేలు గారితో దేవుడు చెప్పేసిండు, సమూయేలు ఇజ్రాయేల్ మీద సౌలుని రాజుగా చేసినందుకు నాకు చాలా బాధ కలుగుతుందయ్యా. ఎందుకు నాయన అంటే ఏం లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు, ఒక్క మాట కూడా నా మాట వినట్లేదు. కాబట్టి నేను చాలా